ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరి ఓం. దేవాలయాలలో ఉండేటటువంటి భగవంతుని యొక్క రూపములు ఎలా స్తోత్రం చేయబడతాయో, ఎలా సేవింపబడతాయో, ఎలా కీర్తింపబడతాయో, ఎలా అర్చన చేయబడతాయో, అలాగే మనం నదుల్ని కూడా స్తోత్రం చేస్తాం. నదుల మీద అనేకమైనటువంటి స్తోత్రములను రచన చేసినటువంటి మహాపురుషులు ఉన్నారు. శంకర భగవత్పాదులు గంగానది మీద అష్టకం చేశారు, అలాగే నర్మదా నది మీద అష్టకం చేశారు. మహాత్ములైనటువంటి వారికి ఆ నదుల యొక్క అధిష్టాన దైవములు దర్శనాన్ని కూడా కటాక్షించాయి. అంత గొప్పదైనటువంటి నది యొక్క ఉత్పత్తి కేవలము ఏదో వర్షధారల నదీ రూపంగా ప్రవహించడం కాదు. ఆ నది భగవంతుని యొక్క అనుగ్రహం చేత, ఋషి యొక్క తపస్సు చేత, ఈ లోకంలో ఉండేటటువంటి వారిని ఉద్ధరించడానికి అనేకమైనటువంటి కారణముల చేత ప్రవహించడం జరిగింది. అందుకే అసలు నది అనేటటువంటి మాటని వేదం వ్యాఖ్యానం చేసింది. అందులో ఒక మాట అంటుంది, నది ఎందుచేత వస్తుంది అంటే యస్మాత్ నాదం కృతవత్యః, పైన మేఘము చేత ఆఘాతమును పొంది భూమి మీద ప్రవహించేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ల యొక్క ఒరిపిడి చేత శబ్దాన్ని చేస్తూ ప్రవహించేటటువంటి లక్షణము ఏ ప్రవాహమునకు ఉంటుందో అది నది అని పిలువబడుతుంది. అందుకే అటువంటి నదీ స్వరూపం పరమ గాంభీర్యాన్ని సంతరించుకున్నదై ఇక్కడ అనేకమైనటువంటి పాడి పంటలకు కారణమై అందులో చేసినటువంటి స్నానం వలన అందరినీ ఉద్ధరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. అంత గొప్పదైనటువంటి నదులు ఎన్నో భారతదేశంలో ప్రవహిస్తున్నాయి. అలా ప్రవహించినటువంటి నదులలో గంగా గోదావరులు ఎంత పేరు ప్రఖ్యాతులు వహించినవో లోకంలో అందరికీ తెలుసు. గంగానది రావడానికి కారణం మహానుభావుడైనటువంటి భగీరథుడు. ఆయన తన పితరులు బూడిద రాసులై పడిపోతే వాళ్ళని ఉద్ధరించడం కోసమని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. పరమశివుడు అనుగ్రహించి భగీరథునికి వరమిచ్చాడు. ఆకాశంలోంచి పడుతున్నటువంటి ఆ గంగా ప్రవాహాన్ని నేను నా జటాజూటంలో ధరించి విడిచిపెడతాను అని. అలా పరమశివుడు అనుగ్రహించి హిమవత్పర్వత ప్రాంతంలో నిలబడినప్పుడు దేవలోకంలోంచి పడుతున్నటువంటి గంగ అహంకరించింది. సాకథం చిన్మహీం గంతుం న శక్నోత్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు మహర్షి. ఆ పైనుంచి పడుతున్నటువంటి గంగ యొక్క ధార అహంకారంతో ఈ వెర్రివాడు శివుడు ఏదో అనుకుంటున్నాడు, నన్ను పట్టుకోగలను అనుకుని నిలబడ్డాడు. కానీ నేను నా తీవ్రమైనటువంటి ప్రవాహ వేగంతో ఈ శంకరుణ్ణి కూడా పాతాళ లోకంలోకి ఈడ్చేస్తాను అని అహంకరిస్తూ పడింది. పడినప్పుడు ఆ గంగ యొక్క అహంకారాన్ని పోగొట్టడం కోసం పరమశివుడు తన జటాజూటాన్ని విస్తరించాడు. ఆ పైనుంచి పడుతున్నటువంటి గంగ ఎంతసేపు పడినా, సంవత్సరాలు పడినా ఒక్క చుక్క కూడా బయటికి వెళ్ళడానికి మార్గం దొరకలేదు. జటాజూటంలో తిరుగుతూనే ఉంది. అలా ఉండిపోయినటువంటి గంగ తన అహంకారాన్ని విడిచిపెట్టిన తరువాత అవతల భగీరథుడు తపస్సు చేసి, శంకరా, నువ్వు ఇలా జటాజూటంలో గంగా ప్రవాహాన్ని కట్టేస్తే నా పితరులు ఎప్పటికి ఉద్ధరింపబడతారు, కాబట్టి దయచేసి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టు అని ప్రార్థన చేస్తే ఆనాడు శంకరుడు విడిచిపెడితే గంగ భూమి మీద ప్రవహించింది. ప్రవహించినప్పుడు 7 పాయలై ప్రవహించింది. అందులో నళిని, లాదిని, పావని అనబడేటటువంటి 3 పాయలు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. అలాగే
సుచక్షువు, సింధు, సీత అనబడేటటువంటి 3 పాయలు పశ్చిమ దిక్కుగా ప్రవహించాయి. ఒక్క పాయ మాత్రం భగీరథుడి వెంట వెళ్ళింది. అలా వెళ్ళినటువంటి పాయ ఏది ఉన్నదో ఆ ప్రవాహానికి భాగీరథి అని పేరు వచ్చింది. అలా భూమి మీదకి గంగ వచ్చినప్పుడు ఒక విచిత్రం జరిగింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అంత గొప్పగా ఆకాశంలోంచి పడుతున్నటువంటి గంగా ప్రవాహంలో స్నానం చేయడం సాధ్యం కాదు. ఎవరైనా తల పెడితే ఆ తల భిన్నమైపోతుంది, ముక్కలైపోతుంది. అందుకే ఆ ప్రవాహంలో బ్రుంకులిడలేక, ఆ పడుతున్నటువంటి ప్రవాహంలో తల పెట్టలేక, పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కింద పడుతున్నటువంటి ఆ నీటిని చేతితో పట్టుకుని ఒక్కసారి తల మీద చల్లుకున్నంత మాత్రం చేత వారి వారి పాపములన్నీ దగ్ధమై వారు ఊర్ధ్వలోకవాసాన్ని పొందగలిగారు. అందుకే ఆ భవుడైనటువంటి శంకరుడి యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి గంగకి పాపములు పోగొట్టగలిగినటువంటి శక్తి వచ్చింది. కానీ ఒకప్పుడు శంకరుడు ఆ గంగా ప్రవాహాన్ని పట్టాలి అనుకున్నప్పుడు అహంకారంతో పడినటువంటి గంగ తర్వాత పరమశివుని యొక్క వైభవాన్ని తెలుసుకున్నదై తన దోషాన్ని దిద్దుకోవడానికి ఎంతో కాలం ఎదురు చూడవలసి వచ్చిందిట. నమః కపర్దినీచం యుక్త కేశాయ చ అంటారు. ఆ పరమశివుడే పెద్ద జటాచూటంతో ఉండి గంగా ప్రవాహాన్ని పట్టాడు. అదే పరమశివుడు బోడిగుండు కలిగినటువంటి వాడై శంకరాచార్యుల వారు అన్న పేరుతో ఈ భూమి మీద నడయాడాడు. శంకరాచార్యుల వారిగా ఉన్నప్పుడు శంకరుడు గంగా స్నానం చేయడానికి వెడుతుంటే ఆనాడు నీ తల మీద పడుతున్నప్పుడు అహంకరించాను. ఈనాడు అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తున్నాడని గంగమ్మ గబగబా వచ్చి ఆయన పాదములు కడిగిందిట. ఆనాడు గంగగా వస్తే కించిత్ అహంకారాన్ని ప్రదర్శించింది. కానీ అదే గంగమ్మ గోదావరిగా వచ్చింది. అందుకే గోదావరికి గంగమ్మకి అభేదం అనేక చోట్ల. అందుకే గోదావరి ప్రవాహాన్ని గంగానదితోటే పేరు పెట్టి పిలుస్తారు. గౌతమీ గంగ ఆలోల ఘనతరంగా అంటారు. సాక్షాత్ గంగాస్వరూపమే. ఎందుచేత అంటే పరమశివుని యొక్క శరీరాన్ని తాకి ప్రవహించినటువంటి భాగీరథి జనుల యొక్క పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని సంతరించుకుంటే పరమశివుని యొక్క 5 తలలైనటువంటి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనబడేటటువంటివి 5 శిఖరములుగా పర్వతస్వరూపాన్ని పొందాయి. ఆ పర్వతస్వరూపంగా నాసికాత్రయంబక్కులో సర్వేశ్వరుడు వెలిసి ఉన్నాడు. దక్షిణ దేశంలో అరుణాచలము అన్న పేరుతో పర్వత రూపంలో శివుడు స్థూల శివుడై ఎలా ఉంటాడో నాసికాత్రయంబక్కులో 5 తలలు 5 శిఖరములై ఆయన వెలిసి ఉన్నాడు. అక్కడ ఒకానొకప్పుడు గౌతమ మహర్షి గొప్ప తపస్సు చేసి పరమశివుణ్ణి ఆ గంగని విడిచిపెట్టమని అడిగితే చనిపోయినటువంటి గోవుని బ్రతికించడం కోసం గంగా ప్రవాహం కావలసి వస్తే తాను దోషం చేయకపోయినా సరే అనేక మంది ఆయన యందు దోషాన్ని ఆపాదిస్తే ఆ పాపము నుంచి వినిర్ముక్తుడవడానికి ఆ గంగా ప్రవాహం భూమి మీద రావాలి అని కోరుకుంటే శంకరుడు తన శిరస్సులో ఉండేటటువంటి ఒక జటలోంచి ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. అలా వచ్చినటువంటి ప్రవాహం అనేకమైనటువంటి శిఖరములలో అంతర్ధానమవుతూ ఒకప్పుడు హరిద్వారంలో కనపడుతూ ఒకప్పుడు బ్రహ్మశిఖరం మీద కనపడుతూ 5 శిఖరముల యందు దర్శనమిస్తూ మాయమవుతూ గౌతమ మహర్షితో ఆటలాడుకుని చిట్ట చివరికి ఆయన చేతిలో ఉండేటటువంటి దర్భల కట్ట చేత గోదావరి ప్రవాహం పైకి వచ్చేటట్టుగా దానికి మార్గం చేస్తే కుశావర్తము అనబడేటటువంటి దర్భల కట్ట చేత సంస్కరింపబడినటువంటి ప్రవాహము గోదావరి అంటే గోవునికి ప్రాణములు ఇవ్వడం కోసం ప్రవహించి వచ్చి మరొక గంగాస్వరూపమైంది. అందుకే గోదావరి నదిలో చేసేటటువంటి స్నానము ఏది ఉంటుందో అది గంగా స్నానముతో తుల్యమే. యథార్థమునకు ఇంకా గంగా స్నానం కన్నా ఒక కారణం చేత గొప్పది. ఎందుచేత అంటే ఎవరు ఏ నీరు తాగి బ్రతుకుతున్నారో
ఆ నది యొక్క నీరు ఎంత పవిత్రమైన నది కన్నా కూడా గొప్పది అని వేదం చెప్తోంది. మనం తెల్లవారి లేస్తే గోదావరిలో ప్రవహించేటటువంటి నీటి వలన పొలాలన్నింటినీ కూడా పండించి అలాగే ఆ నీటిని త్రాగుతూ బ్రతుకు మనకి అన్నం పెట్టి నీళ్ళిచ్చేటటువంటి పక్కన ఉన్నటువంటి గోదావరి ప్రవాహం ఏది ఉన్నదో అది నిజానికి చాలా దూరంగా ఉన్నటువంటి ఇంకా పవిత్రములని చెప్పబడేటటువంటి నదుల కన్నా కూడా శ్రేష్టమైనదని చెప్పవలసి ఉంటుంది. ఎందుకని అంటే అసలు మన జీవితంలో మనము ఉన్నాము అనేటటువంటి మాట ఆ నదీ జలములతో మాత్రమే అనుసంధానమైంది కాబట్టి ఆ జలములకు అంత ప్రఖ్యాతి ఉంటుంది. అటువంటి గోదావరి వేరొక గంగా స్వరూపం, అంత పరమ పవిత్రమైనటువంటి నది. ఇంత పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఏది ఉన్నదో దాన్ని నదీ స్వరూపంగా పిలుస్తారు. ఎందుచేత అంటే నది నదము అని రెండు మాటలు. తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతే నది అంటారు, పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నదము అంటారు. నదికి కానీ నదమునకు కానీ భర్త మాత్రం సముద్రుడే. తూర్పు దిక్కుగా ప్రవహించి తూర్పు సముద్రంలో కలిసిపోతుంది కాబట్టి గోదావరికి గోదావరి నది అని పేరు వచ్చింది. ఇంత గొప్పదైనటువంటి గోదావరి మహారాష్ట్రలో పుట్టి నాసికాత్రయంబక్లో వెలువడిన తరువాత చాలా స్వల్పమైనటువంటి జలధారగా బయలుదేరినటువంటి గోదావరి తర్వాత బిరబిరా ప్రవహించి తెలుగు నేలలో ప్రవేశించి అనేకమైనటువంటి ప్రాంతాల్ని సస్యశ్యామలం చేస్తూ అనేక దేవాలయాలను స్పృశిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందజేస్తూ చిట్ట చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయేటటువంటి గోదావరి ప్రవాహం ప్రత్యేకించి యానాం పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా సువిశాలమైనటువంటి ప్రవాహం, ఎంతో వెడల్పైనటువంటి ప్రవాహం. యానం యువతలి ఒడ్డున నిలబడి చూస్తే అవతల వైపున ఉన్నటువంటి ఎదుర్లంక వరకు చాలా వెడల్పుగా గంభీరమైనటువంటి ప్రవాహం, లోతు తెలియకుండా పాతాళలోకం వరకు ఉన్నటువంటి ప్రవాహమా అన్నట్టుగా పరమాద్భుతమైనటువంటి రీతిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహించడం ఒక ఎత్తైతే ఈ పట్టణానికి ఒక ప్రఖ్యాతి ఉన్నది. ఇది ఒకానొకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు చాలా కాలం పరిపాలించినటువంటి కారణం చేత అనేక మంది విదేశీయులు కూడా కొంతకాలం దీన్ని పరిపాలించిన కారణం చేత యానాం అని పిలవబడింది. కానీ నిజానికి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉండేది. ఆ ప్రత్యేకమైనటువంటి పేరు కృష్ణకుండి అని పిలుస్తూ ఉండేవారు. దీన్ని అలా పిలవడానికి కారణం ఏమిటి అంటే మట్టి నల్లటి వర్ణంతో ఉండి పక్కన ఉన్నటువంటి గోదావరి జలముల చేత సస్యశ్యామలమై దీని యొక్క ఆకృతిని చూసినట్టయితే కమండలవు అంటారు చూడండి. కమండలవు చేతిలో పట్టుకుని ఆ నీళ్లు చేతిలో పోసుకుని ఆచమనం చేస్తారు, లేకపోతే అభిషేకం చేసేటప్పుడు ఉపయోగిస్తారు. ఆ కమండలం ఏ రీతిలో ఉంటుందో, ఏ ఆకృతిలో ఉంటుందో అటువంటి ఆకృతిని కలిగి ఉన్నటువంటి పట్టణం కాబట్టి పక్కన గోదావరి తీరంలో వెలిసి ఉండి గోదావరి జలముల యొక్క స్పర్శ చేత పరమ పవిత్రమై నిరంతరము యజ్ఞయాగాది కార్యక్రమాలకి అనేకమైనటువంటి శుభకార్యాలకి శుభ పరంపరలకి ఆలవాలమైనటువంటి నేల కనుక దీనికి కృష్ణకుండి అనేటటువంటి పేరు ఒకప్పుడు ఉండేది. తరువాతి కాలంలో యానాం పట్టణాన్ని కళ్యాణ నగరము అని పిలిచారు. ఒకప్పుడు కళ్యాణి అని ఒక నగరం ఉండేది. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాపువలయై కృపాధారా ధారా కిమమిపధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అలా దీనికి కళ్యాణ నగరము అని పేరు. ఎందుచేత కళ్యాణ నగరము అని పేరంటే ఇక్కడ ఉండేటటువంటి దేవాలయాల్లో చాలా విశేషంగా వివాహ కార్యక్రమాలు జరుగుతుండేవిట. పక్కన ఉన్నటువంటి ఆంధ్రదేశం నుంచి కొన్ని వందల కుటుంబాలు బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో కొన్ని వందల వివాహాలు జరుగుతుండేవి. కొన్ని వందల మంది కళ్యాణాలు చేయించేవారు.
పైగా ఇక్కడికొచ్చి ఏదైనా పని ప్రారంభం చేసినా, ఇక్కడికొచ్చి దేవతా దర్శనం చేసినా, ఇక్కడ ఉండేటటువంటి నది అంత తీవ్రమైనటువంటి వేగంతో, హరిద్వార్లో గంగా ప్రవాహం ఎలా ఉంటుందో యానాం పట్టణంలో ఉండేటటువంటి ప్రవాహం అంత గొప్పగా ఉంటుంది. అందుకే అనేకమైనటువంటి యజ్ఞములకు, యాగములకు, దేవతారాధనలకు, కళ్యాణములకు ఈ పట్టణం గొప్ప ప్రశస్తి వహించింది. అంత ప్రశస్తి పొందినటువంటి కారణం చేత దీనికి కళ్యాణ నగరము అని ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది. తరువాతి కాలంలో విదేశీయులు పరిపాలించిన కారణం చేత యానాం అనేటటువంటి పేరు ఏర్పడింది తప్ప నిజానికి చారిత్రాత్మకంగా వైదికమైనటువంటి సంస్కృతికి ఆలవాలం. అందుకే మాఘమాసంలో ఇక్కడ ఉన్నటువంటి పరమశివుడికి 20 రోజుల పాటు కళ్యాణం చేసేవారట ఒకప్పుడు. మాఘమాసంలో రాజరాజేశ్వరుడు అన్న పేరుతో స్వామి కళ్యాణం అందుకునేవాడు. సాధారణంగా రాజరాజేశ్వర అన్న పేరుతో పరమశివుని యొక్క మూర్తులు కనపడవు, రాజరాజేశ్వరీ తత్వం కనపడుతుంది. కానీ రాజరాజేశ్వర అన్న పేరు చాలా తక్కువ. మీరు పరిశీలనం చేస్తే శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జునుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తరువాత త్రిఫల వృక్షం ఎదురుగుండా ఉంటుంది ఒక శివాలయం. ఆ లోపల ఉండేటటువంటి స్వామికి పరివార దేవాలయాల్లో ఒకటిగా ఉంటుంది. అందులో ఉంటాడు రాజరాజేశ్వరుడు. మళ్ళీ పరిపాలనాంశతో రాజరాజేశ్వర అనేటటువంటి పేరుతో ఒక శివలింగం ఉండి మాఘమాసంలో 20 రోజుల పాటు కళ్యాణం అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన పట్టణం ఒక్క ఈ కృష్ణకుండి లేదా కళ్యాణపురి లేదా యానాం ఇక్కడ జరిగేది. అలాగే మీసాల వెంకన్న అని, చల్దికూడు వెంకన్న అని ప్రత్యేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ పట్టణంలో ప్రసిద్ధికెక్కింది. ఈ పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు సమీపంలో ఉన్నటువంటి అన్నవర క్షేత్రంలో వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు ఎలా గండు మీసాలతో ఉంటాడో అలా గండు మీసాలతో ఉంటాడు. ఆయన పాల్గొన మాసంలో కళ్యాణాన్ని అందుకుంటాడు. మాఘమాసంలో పరమశివుడు కళ్యాణాన్ని అందుకుంటే పాల్గొన మాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందుకునేవాడు. ఎందరో వచ్చి ఈ ప్రాంతంలో ఆ కళ్యాణములు చేయించుకోవడం, వివాహం చేయించుకోవడం అలవాటు కనుక నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లినటువంటి క్షేత్రం. పైగా మీరు ఈ ప్రాంతం యొక్క చరిత్రని పరిశీలనం చేస్తే వశిష్ఠాది మహర్షులు ఎందరో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి వచ్చి గోదావరిలోని ఒక పాయని తీసుకుని ఈ సమీప ప్రాంతముల యందు తపస్సు చేసినట్టుగా అర్థమవుతుంది. పైగా నదులలో అత్యంత గొప్పగా చెప్పబడేది ఏది అంటే ద్వీపము ఉంటే ఆ నది యొక్క శోభ ద్విగుణీకృతంగా ఉంటుంది. అందున ద్వీపములకు ప్రత్యేకంగా ప్రఖ్యాతి వహించినటువంటి నది గోదావరి. ఈ యానాం పట్టణం దగ్గర ఈ గోదావరి నదిలో అనేకమైనటువంటి ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాలు ఉన్నటువంటి కారణం చేత గొప్ప శోభాయమానంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎదుర్లంక దగ్గర నుంచి యానాం వరకు నిర్మింపబడినటువంటి గంటి మోహనచంద్ర బాలయోగి వారధి మీద నిలబడి గోదావరి ప్రవాహాన్ని ఇటువైపు అటువైపు దర్శనం చేస్తే మధ్యలో ద్వీపాలు ఉండి పాపిడి కొండలు ఏర్పడినట్టుగా ఉండి మధ్యలోంచి గోదావరి ప్రవాహం వెడుతూ ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏ తెల్లవారుజాము కాలంలోనూ ఆ పైన ఉన్నటువంటి ఆ వారధి మీద నిలబడి ఆ నదీ ప్రవాహం యొక్క చప్పుడు వింటూ ఉంటే ఎంత ధ్యానయోగ్యంగా, నది అనేటటువంటి మాటకి పర్యాయపదంగా ఉంటుంది. ఈ నదీ తీరానికి ఎందరో మహర్షులు వచ్చి ఇక్కడ కుటీరములను ఏర్పాటు చేసుకున్నారు. అనేక తీర్థములు ఇక్కడ సంగమిస్తూ ఉంటాయి. అన్నిటిని మించి గోదావరి సాగర సంగమాన్ని చెందేటటువంటి పవిత్ర ప్రదేశం ఈ యానాం పట్టణానికి చాలా దగ్గరలో ఉంది. ఒక్క 10 కిలోమీటర్లు దాటితే ఆ సాగర సంగమం వస్తుంది. అందుకే ఇంత వెడల్పైనటువంటి గోదావరి ప్రవాహం ఇంత గొప్పగా హరిద్వార్లో ఉండేటటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో
అంత అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి గంగా ప్రవాహం కలిగినటువంటి ధార మీకు ఈ పట్టణంలోనే కనపడుతుంది. అందుకే ఈ పట్టణాన్ని చరిత్రలో అంత గొప్పగా శ్లాఘించారంటే దీన్ని కృష్ణకుండి అని పిలిచారు. ఒకప్పుడు దీన్ని సాలెకోట అని పిలిచారు. ఎందుకని అంటే అద్భుతంగా వస్త్రాలు నేయగలిగినటువంటి వారు అనేక మంది ఈ పట్టణంలో నివసించి ఉండేవారట. అందుకే మీరు ఇప్పటికీ గమనిస్తే ఈ పట్టణానికి ఉండేటటువంటి మట్టి యొక్క శక్తిని చెప్పేటటువంటి పేర్లు దగ్గర ఊళ్ళకి కనపడతాయి. అందుకే కృష్ణకుండి, నీలకుండి, అలాంటి పేరే నీలపల్లి. నీలపల్లి అని పక్కనే ఒక ఊరు ఉంటుంది. నీల అంటే సంస్కృతంలో నీలంగా ఉండడం అని కాదు, నల్లగా ఉండడం. నల్లటి భూమితో ఉండి భక్తి జ్ఞాన వైరాగ్యములకు పేరెన్నికగలిగినటువంటి ప్రదేశం. చిన్న ప్రదేశమైన ఆ గోదావరి పరివాహ స్పర్శ చేత పునీతమై ఎందరో మహాత్ములు తపస్సు చేసినటువంటి ప్రదేశం. పరమాద్భుతమైనటువంటి నదీ తీరం. నేను అన్నిటికన్నా సంతోషించిన విషయం ఏమిటంటే నదీ ప్రవాహాన్ని పాడు చెయ్యడం కానీ, మలమూత్ర విసర్జనం చెయ్యడం కానీ, ప్రవాహాన్ని పాడు చేసేటటువంటి పదార్థాలు విడిచిపెట్టడం కానీ, ఒక్క ప్లాస్టిక్ కవర్ కానీ నదీ ప్రవాహంలో కనపడదు. యానాం పట్టణ ప్రజలు నది పట్ల ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో ప్రవర్తిస్తూ ఉంటారు అనడానికి అది గొప్ప ఉదాహరణ. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.